హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు రీబిల్డ్ స్ట్రెంత్ గురించి మీకు తెలియజేస్తాను. సో రీబిల్డ్ స్ట్రెంత్ అంటే మనకు ఆఫ్టర్ వర్కౌట్స్ ఇది మనం కానీ తీసుకున్నామంటే హెల్తీగా ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా హెల్తీగా ఉంటామంటే దీంట్లో మనం వర్కౌట్స్ చేసినప్పుడు మన బాడీ నుంచి స్వెట్టింగ్ రూపంలో కానీ సో మజిల్ బ్రేక్ డౌన్ అయిపోతుంటుంది. స్వెట్టింగ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకి బాడీ నుంచి విటమిన్స్ మినరల్స్ ఎలక్ట్రోలైట్స్ అన్నీ కూడా కోల్పోతుంటాం. సో అవన్నీ మనం రీఫిల్ చేసుకోవాలి అంటే కంపల్సరీ రీబిల్డ్ అనేది చాలా చాలా మంచిగా వర్క్ అవుతుంది. సో ఎప్పుడైతే దీన్ని మనం తీసుకుంటామో మనకి లో క్యాలరీలో అందుతుంది. సో కెసిన్ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మజిల్ బిల్డ్ చేసుకోవడానికి, అంటే మనం వర్కౌట్స్ చేశాక మజిల్ని ఒక్కొక్కసారి కోల్పోతుంటాం. సో అలా పెయిన్స్ కానీ ఇలా లేకుండా ఉండటానికి మనకి రీబిల్డ్ స్ట్రెంత్ చాలా బాగా వర్క్ అవుతుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మీకు తెలియజేస్తాను. దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది మీకు ఒక్కసారి తెలియజేస్తాను. మనకి లో క్యాలరీలో అందుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ తర్వాత మనకి మనకి విటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా ఉంటుంది. B1, B2, B6, B12 అండ్ తర్వాత కాల్షియం అందుతుంది. బయోటిన్ ఉంటుంది. బయోటిన్ అనేది మన స్కిన్ హెల్తీగా ఉండడానికి బాగా సపోర్టివ్గా ఉంటుంది. అండ్ మనకి ఇందులో వచ్చేసి గ్లూటమైన్ అనేది ఉంటుంది కాబట్టి కెసిన్ ప్రోటీన్ వే ప్రోటీన్ ఐసోలేట్ చేసింది కాబట్టి లో క్యాలరీలో. సో 1 సర్వ్కి మనకి ఎంత ఆల్మోస్ట్ మనకి ఎన్ని గ్రామ్స్ ప్రోటీన్ అందుతుంది అంటే 24 గ్రామ్స్ హెల్తీగా అందుతుంది. మరి ఆ 24 గ్రామ్స్ ప్రోటీన్ మనకి బయట దొరకాలి అంటే ఇలా చాలా ఐటమ్స్ తీసుకోవాలి. సో లేకుంటే చికెన్ కానీ మటన్ కానీ ఇలాగ ఏదైనా నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువ తీసుకుంటూ వస్తుంది. బట్ ఇదేంటి అంటే మనకి మంచిగా హెల్తీగా లో క్యాలరీలో మనకి హెర్బలైఫ్ న్యూట్రిషన్ అందిస్తుంది. సో ప్యూర్ వెజిటేరియన్కి సంబంధించింది కాబట్టి సో వెజ్ సంబంధించిన సింబల్ గ్రీన్ కూడా ఉంటుంది. ఓకేనా? సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఆఫ్టర్ వర్కౌట్స్ మనము రీబిల్డ్ బాగా స్ట్రెంత్ వర్కౌట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. నా ఇప్పుడు స్ట్రెంత్ వర్కౌట్స్ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి హ్యాపీగా నేను ఇది తీసుకుంటున్నాను. సో నేను 1 శాట్స్ తీసుకుంటాను. ఇదంతా కూడా ఎలా తయారు చేయాలి అనేది మీకు తెలియజేస్తాను. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఆఫ్టర్ వర్కౌట్స్ మనం చాలా కోల్పోతుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ జస్ట్ ఫుల్ నేను శాట్స్ తీసుకున్నాను. ఓకే, 1 శాట్స్లో మనకి ఎంత ప్రోటీన్ కంటెంట్ చాలా హెల్తీగా అందుతుంది కాబట్టి ఆఫ్టర్ వర్కౌట్స్ కంపల్సరీ ఉండాలండి. సో మనం వర్కౌట్స్ చేసి చాలామంది జిమ్ వర్కౌట్స్ అన్నీ చేసి బట్ రకరకాల ఫుడ్ తింటుంటారు. ఇది మంచి హెల్తీ ఫుడ్ అనమాట. సో ఫుల్ శాట్స్ తీసుకున్నాను. ఓకే, ఇలా తీసుకొని ఆల్మోస్ట్ 300 ml వాటర్ తీసుకున్నాను. సో వాటర్లో కూడా ఇది మొత్తం మెల్ట్ చేసుకోవాలి. సో హెల్తీగా మెల్ట్ అయిపోతుంది. దీంతోపాటు చాలా టేస్టీగా ఉంటుంది చాక్లెట్ ఫ్లేవర్. ఓకే ఓకే రైట్. అండ్ లాస్ట్ 1 ఐస్ క్యూబ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, 1 ఐస్ క్యూబ్ నేను యాడ్ చేశాను. చాలా టేస్టీగా ఉంది చూడండి. ఓకే, బాగా జస్ట్ అలా స్పూన్తో మెల్ట్ చేసుకున్న టేస్టీ, చాలా ఎనర్జీ అండ్ ఓకే మీరు చాలా టేస్టీగా ఆఫ్టర్ వర్కౌట్స్ మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఆఫ్టర్ వర్కౌట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. లేడీస్కి మజిల్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎనీ వన్ హ్యాపీగా తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.